రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక కాషాయ పార్టీ నేతలను కలవరపెడుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. ఎన్నికల్లో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఓ పరీక్షగా మారింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టు జూబ్లీహిల్స్లోనూ విజయం సాధిస్తామంటున్నారు బీజేపీ నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే ఈ సెగ్మెంట్ ఉంది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయనకు తన నియోజకవర్గ పరిధిలో జరిగే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం సవాల్గా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోతే కిషన్ రెడ్డికి ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోని పెద్దల దగ్గర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే కిషన్ రెడ్డి ప్రతి శని ఆదివారాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని అంటున్నారు పార్టీ నేతలు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ క్యాడర్ను కలిసి వారిని ఎన్నికకు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక జూబ్లీహిల్స్ బైపోల్. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదా ఎన్ని ఓట్లు సాధించారనేది రామచంద్రరావు పనితీరుకు కొలమానంగా ఉంటుందని అంటున్నారు నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్లో అనుకున్నట్టు ఫలితాలు రాకపోతే రామచంద్రరావుపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందంటున్నారు పార్టీ లీడర్లు. జూబ్లీహిల్స్ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామచంద్రరావు 5 సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. బూత్ స్థాయి క్యాడర్లో కదలిక తీసుకువచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇక జూబ్లీహిల్స్ టికెట్ కోసం అనేక మంది ప్రయత్నిస్తున్నారు. మహిళా కోట నుండి జూటూరు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ టికెట్ ఆశిస్తున్నారు. ఇక గతంలో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డితో పాటు అడ్లూరి రామకృష్ణ, ఎన్వి సుభాష్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి థర్డ్ ప్లేస్లో నిలిచారు. దీంతో తాము గతం కన్నా బలపడ్డామని బీజేపీ అంచనా వేస్తోంది. ఈసారి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని, మరింత గట్టిగా పోరాడితే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ గెలుపుని ఫుల్ కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ బూత్ కమిటీ సమావేశంలో కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా టైంపాస్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ జరుగుతుందని అంటున్నారు కమలం లీడర్లు. ఈరోజు తెలంగాణలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు అని చెప్పి మరి ఈరోజు తెలంగాణలో ఏ మాత్రం మార్పు తీసుకురాలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిపాలన చేస్తా ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ బైపోల్ బీజేపీ అగ్రనాయకులకు సవాల్గా మారింది. మరోవైపు ఆశించిన స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టడం లేదని పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది.